పట్టుకో. ఆస్తి 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 మొత్తం మన సొంతమైంది అల్లుడు. మన కోటీశ్వరులం అయ్యమేనట్టు కుమారి. రాతేజ ఆగరా. నా తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. మీరు కావాలనుకున్న ఆస్తి మీ దగ్గరికి వచ్చింది. పిల్లలు వదిలేయమంటావా? నన్ను బాధ పెట్టిన వాళ్ళని ఏడిపించకుండా వదిలింది నా హిస్టరీలోనే లేదు. తన పిల్లల చావుని కళ్ళారా చూసి సూర్యకాంతం జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి. దాని పిల్లల్ని దాని ముందే చంపుతాను. నువ్వు ఆగన్నయ్యా, ఈ అవకాశం నాకివ్వు, నేను చంపుతాను. లే తమ్ముడు, రే. సూర్య, నా తమ్మునే చంపుతావా? నిన్ను వదలనే. అన్నా పారిపోదాం పదన్నా. పదండి, త్వరగా పదండి, పదండి. ఆగండ్రా. నా పిల్లలెక్కడా? తెలీదు, నాకు తెలీదు. నా పిల్లలెక్కడా చెప్పరా? నిజంగా నాకు తెలీదండి. పుచ్చ పేలిపోతుంది. మర్యాదగా చెప్పు, పిల్లలెక్కడా? తెలీదు. తెలీదు? ఓరి దేవుడో, వడగళ్ల వర్షం చాలా సార్లు చూశాను కానీ బుల్లెట్ వర్షాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా అల్లుడు. పూజ, మనల్ని చంపేస్తారా? ఏమో, నాకు నాన్నని చూడాలని ఉంది. నాకు మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది.
ఓరి దరిద్రుడా, ఏంట్రా నువ్వు చేసిన పని? సూర్యకాంతని కాల్చినా పోయేది, ఆ చేతుని కాల్చి పడేశావు. దాన్ని కాల్చాలనుకుంటే బుల్లెట్ వాడికి తగిలింది. ఇప్పుడు అది మన పీక మీదకి వచ్చింది. ఆ సూర్యకాంతం కుటుంబాన్ని టచ్ చేస్తేనే ఊరుకోదు, అలాంటిది నువ్వు దాని మొగుణ్ణే చంపావు. మనల్ని వదిలిపెట్టదు. ఇక్కడే మనందరికీ సమాధి కట్టేస్తుంది. దాని పిల్లలు మన దగ్గర ఉన్నంత వరకు అది మనల్ని ఏమీ చేయలేదు. రేయ్, మీరేం చేస్తారంటే వెళ్ళండి. అలాగే అన్నా, రండ్రా. రేయ్, నా కళ్ళ ముందే నా భర్తని చంపావు. ఇక ఇది నీకు ఆఖరి క్షణం. ఏంటి, నన్ను చంపుతావా? అది నీ వల్ల కాదే. ఒకసారి అటు చూడు. నీ కుటుంబం అంటే నీకు ప్రాణం కదే. నీ ఆడపడుచులంటే నీకు ఇంకా ఎక్కువ అంట కదా. నీ భర్తను చంపినట్లే ఈ ముగ్గురిని కూడా నీ కళ్ళ ముందే చంపుతా. ఏయ్, చేతు సూర్య కూడా చచ్చిపోయిందిరా. పిల్లలు ఏమైపోయారో తెలియట్లేదురా.
నాన్నగారు చేద్దాం. అమ్మా 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 నాన్నలకి ఏమైంది అత్తయ్య? పూజ అమ్మ నాన్న ఇంకా లేరు పూజ. మీ అమ్మ నాన్న చచ్చిపోయారు పూజమ్మ. సూర్య అమ్మా ఎవరి కన్ను బిడ్డో ఆ దేవుడు నా దగ్గరికి చేర్చాడు. ఆది పర్వం మధ్యల దరువు తాళం. నీకసలు బుద్ధుందా? దాని అవసరమే ఉంది. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన ప్రొవిషన్ కాబట్టి వచ్చాము. పిప్పి పిప్పి నేను సన్నాయి వాయించాను, నువ్వు కాళ్ళగోళ్ళు తీసావు. దానికి డబ్బులు తీసుకున్నాం కదా, ఈ క్యారియర్లేంటి? మన మీదున్న అభిమానంతో పెట్టారు. అయినా 10 మందికి అన్నం పెడితే పుణ్యమే. అక్క వచ్చావా? రారా, ఇదిగో ఎన్ని? 50 ఉండవు. సరే అక్క. అవి ఏ అనాథాశ్రమానికి పంపిస్తున్నావమ్మా? పంపింది అనాథ శరణాలయని కాదు, కృష్ణ గారి భోజన హోటల్కి. మీల్స్ కి 100 చొప్పున 50 మీల్స్ కి 5,000. అన్నం అమ్ముతావా? ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా నీకు? సిగ్గుపడితే డబ్బులు ఎలా వస్తాయే? 3 ఆడపిల్లల తల్లిని. రేపు మీకు పెళ్లిళ్ళు చేయొద్దు. సగం కాలిన అగరబత్తులు 4, 2 అరటిపళ్ళు. అగరబత్తులకేం కాదు గాని అరటిపళ్ళు అమ్ముకుంటే 10 రూపాయలు వస్తుంది. మా చిన్నప్పుడు పూజ
అచ్చం అలాగే ఉండేదమ్మా. పెద్దమ్మకు దొరికిపోయే బక్రా ఎవరో ఇవాళ. ఎర ఎదవా ఏం చేస్తున్నావు? అక్క ఏం లేదక్క, ఫోను ఛార్జింగు. పద్మ లైన్లోకి వచ్చిందా? ఆ, ఆ, ఏ పద్మక్క? ఆల్మోస్ట్ పడిపోయినట్టే అక్క. ఇవాళ రేపు ఐ లవ్ యూ చెప్పేలా ఉంది. ఆహా, 2 రోజులు చూసి నీకు ఐ హేట్ యూ చెప్తానని రాత్రి నాతో చెప్పింది. అన్ని విషయాల్లో చందు బావుంటాడు, కానీ ఆ గడ్డమే దరిద్రంగా ఉంటుంది అంది. ఆ గడ్డమా? ఇదంటే నాకు ప్రాణం అక్క. గడ్డ ఉంటే ముద్దు పెట్టుకోగలమా, బుగ్గ బుగ్గ రాసుకోగలమా అంది. ఆ పిల్లని దగ్గరికి రావాలి అన్నా, నీకు దక్కాలి అన్నా, నీ గడ్డమే నీకు అడ్డవరా నాయనా. క్రాంతి, అర్జెంటుగా గడ్డం గీసే. అదేంటి, గడ్డం అంటే నీకిష్టం కదా? పైగా సంపంగి నూనె కూడా పూసుకుంటావు. ఇప్పుడు వద్దనుకుంటున్నాను. బేసిక్గా ప్రేమికుల మధ్య పెద్దలు అడ్డంగా ఉంటారు, కానీ నాకు ఈ గడ్డం అడ్డంగా ఉంది. కాబట్టి తీసేయి. దాన్ని అడగడం ఎందుకు, నేనున్నాను కదా. అమ్మో, అదేంటి సగం గీసాలా వెళ్ళిపోతున్నావు? వదిలేస్తే నువ్వు పక్క షాప్కి పోవు, మిగతా అది గీస్తుందిలే. ఇదిగో సావిత్రి. ఏమున్నాడే, నేనైతే పడిపోయానే. నేను కూడానే. నువ్వు పెద్దదానివి, నీ చేతులు ఆశీర్వదించే స్థాయిలో ఉండాలి, కానీ మొక్కే చోట ఉండకూడదు. ఒరే బ్లేడు, అక్క జేబులో ఎంతున్నాయో చూడు. ఇదిగక్క. తీసుకోమ్మా, మందులు కొనుక్కోండి. చాలా థ్యాంక్స్ అక్క. వస్తానమ్మా.
రికవరీ ఏజెంట్ గా ర్యాష్ గా ముందుకు వెళ్లి అవసరమైతే 4 తన్నులు తన్ని కూడా డబ్బులు వసూలు చేసుకుని వచ్చే నీకు ఇంత సున్నితమైన మనసు ఎలా వచ్చింది క్రాంతి? ఈ మంచితనం నాది కాదు సార్, నాకు రక్తం పంచిన దేవతది. అనాథగా పెరగాల్సిన నన్ను పెంచి పెద్దదాన్ని చేసిన ఒక దేవుడి పెంపకం ఇది. ఇంతకీ నన్నెందుకు పిలిచారు సార్? అసలు విషయం మర్చిపోయాను. ఏం లేదు క్రాంతి, ఒక ఆమె మన దగ్గర లోన్ తీసుకుంది. ఇప్పటి వరకు ఈఎంఐ కడితే ఒట్టు. ఒక్క ఈఎంఐ కూడా కట్టలేదా? ఎప్పుడు వెళ్ళినా ఇంట్లో ఉండదు. ఫోన్ చేస్తే రమ్మంటుంది కానీ మనిషి కనపడదు. ఆవిడెవరో చెప్పండి సార్. మా అక్కని దొరికితే ఎవరికైనా సరే కచ్చి 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 కటింగే. నేను పెట్టుకుంటానమ్మా. పేస్ట్ ఎంత పెట్టుకోవాలో నీకు తెలియదు నాన్న. ఉండు. నేను తోముకుంటాను. వద్దు నాన్న, బ్రష్ నోట్లో గుచ్చుకుంటే నువ్వు తర్వాత మళ్ళీ ఏడుస్తావు. అది మేము తట్టుకోలేం. ఈ అతన్ని తట్టుకోలేకపోతున్నాను. తదుపరి కార్యక్రమం ఏముంటుందండి? ఇంకేముంటుంది, ఈ ముద్దుల పుత్రుడికి మంగళ స్నానం. పద నాన్న. పద. వద్దమ్మా. నీకేం తెలీదురా, నువ్వు ఊరుకో. పుత్తడి బొమ్మ పూసిందమ్మ పూవమ్మ సెలయేదమ్మ కుమారెమ్మ అనరంగమ్మ. పుత్తడి బొమ్మ పూసిందమ్మ పూవమ్మ సెలయేదమ్మ కుమారెమ్మ అనరంగమ్మ. ఒరే దరిద్రుడా, పుత్తడి బొమ్మ ఏంట్రా? నేనేమైనా ఆడపిల్లనా? అత్తయ్యలు చేస్తున్న గారాబం చూస్తుంటే నువ్వు కూడా నాకు ఆడపిల్లలానే అనిపిస్తున్నావు బావా. ఏయ్ అమ్మా చూడమ్మా, అది నన్ను ఆడపిల్ల అంటుంది. ఉసై, ఎప్పుడు వీణ్ణి ఏడిపించడం తప్ప వేరే పనిలేదా నీకు? వీడికి దిష్టి పెట్టకుండా వెళ్ళండి. అమ్మా, వ్యాన్ వచ్చింది. వచ్చిందా? వెల్కమ్ 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 టు మై హోమ్. మెల్లగా దించండి అయ్యా. అమ్మా, ఈ వస్తువులన్నీ ఎవరివే? వాళ్ళవి. దానికంత షాక్ అవుతావేంటి? వెనకాల ఇంకో లారీ కూడా వస్తుంది. బాబు మెల్లగా దించండి అయ్యా. ఆ వస్తువుల మీద చిన్న గీత పడినా నా ప్రాణం పోతుంది. అసలు ఈ సామాన్లన్నీ దేనికమ్మా? నెత్తినేసి కొట్టుకోవడానికి. అమ్మ ఎందుకు చేస్తుందో అర్థం చేసుకోకుండా క్వశ్చన్లేస్తావేంటి?
ఈ ఇల్లే క్రాంతి. నీకేమైనా మతిపోయిందా? ఇది మా ఇల్లు. మీ ఇల్లా? ఏంటి అడ్రస్ ఇచ్చారే? లోన్ తీసుకున్నావిడ పేరు కనక మహాలక్ష్మి. అంటే మా అమ్మ లోన్ తీసుకుందా? ఒక నిమిషం. ఆ వస్తువులోకే గంటలోకే. అమ్మా క్రాంతి, నువ్వేంటి అప్పుడే ఇంటికొచ్చావు? రావాల్సి వచ్చింది. ఈ సామాన్లేంటి, ఈ జనాలేంటి? 15 రోజులకి రెంట్కిచ్చాం. గంటకి వందిస్తానంది. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? ఈ వస్తువులన్నీ మనకెందుకు? ఎందుకంటే పోయినసారి మీ అక్కను చూసుకోవడానికి వచ్చిన పెళ్లివాళ్లు ఇంట్లో ఒక్క సామాను కూడా లేదనే కదా సంబంధం వద్దు అనుకుని వెళ్ళిపోయారు. మరోసారి ఇంటికొచ్చిన సంబంధం అలా వెళ్ళిపోకూడదని ఇవన్నీ తీసుకొచ్చాను. నువ్విలరా. గంటకి వందిస్తానన్నవంట. అంత రెంట్ కట్టడం కంటే కొంటేనే ఇంకా తక్కువకొస్తాయి కదా. నాకు తెలీదా? అయినా రెంట్కెందుకు తెచ్చాను? థింక్ చేయి. అసలు నిన్ను. తల్లి అనే మాట నోటి వెంట రాకుండా నా కూతుర్ని పెంచుతాను. అమ్మా నాన్నలకి ఏమైంది అత్తయ్యా? అమ్మా నాన్న ఇంకా లేరు పూజ. అమ్మా మీ ఇద్దరి పేర్లు చెప్పండి. శ్రీజ. గోపి అండి. నక్షత్రాలు? పేర్లు నక్షత్రాలు ఎందుకు మేడం? చెబుతా. అశ్విని నక్షత్రం మేడం. ఆరుద్ర నక్షత్రం. ఈ ప్రాబ్లం మీ ఇద్దరిది కాదు. ఇదిగో ఈ జాతక చక్రంలో ఉన్న గ్రహాలది. శుక్రుడు వక్రంతో చూస్తుంటే కేతువు అహంకారంతో చేయిస్తున్నాడు. అందుకే మీ ఇద్దరికి పడటం లేదు. మీరేం చేస్తారంటే అర్థమైందిగా? ఏంటండి, కేస్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పారా? మా పూజ సెక్షన్ల మీద సెక్షన్లు చెప్పుంటుంది కదా. ఇలాంటి లాయర్ని ఇప్పటి వరకు మీరు చూసుండరు. అవునండి, చూడలేం కూడా. ఇంతకీ మా పూజ టాలెంట్ గురించి మీరేమంటారు? పూజ, ఏంటత్తయ్యా వచ్చిన వాళ్ళు ఏమన్నారు? మొహం మీద థూ అన్నారే. లాయర్ అంటే కేసు వస్తే తెలివిగా వాదించి 4 డబ్బులు సంపాదించాలి. నువ్వు ఇలా తయారయ్యావేంటే? ఇలా అయితే ఈ జన్మలో నువ్వు కోర్టుకెళ్ళి జడ్జి గారి ముందు నిలబడి యువర్ ఆనర్ అని అనలేవే. పర్వాలేదత్తయ్యా, కానీ వాళ్ళకి 2 పాపలున్నారంట. దేనికంట? నీకెందుకంట? అక్క, షాప్కి వెళ్తున్నావా అక్క? ఏ మధ్యాహ్నం లంచ్కి ఏం చేయమంట? బిస్కెట్. మధ్యాహ్నం గొడవ ఇప్పుడెందుకు? సరే,
రేపు నువ్వు షాప్ కి వేసుకెళ్ళడానికి ఏ డ్రెస్ ఐరన్ చేసి పెట్టమంటావు? సెకండ్ బిస్కెట్. ఇగో నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా? అప్పుడు ఏం కావాలో స్ట్రైట్ గా అడగొచ్చు కదా. వంట చేయమంటావా, బట్టలు ఐరన్ చేయమంటావా, ఈ కాకి తిరుగుడంతా ఎందుకు? నువ్వు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేసావా? ఏం కావాలి నీకు? ఏం లేదక్క, కాలేజ్లో మా ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్స్కర్షన్ కి వెళ్తున్నారు. ఎక్స్కర్షన్ కా? దేనికి? ఏట్లో చేపలు పట్టడానికి. అక్క నువ్వాగు. నువ్వు చెప్పు. మా ఫ్రెండ్స్ అందరు పేర్లు ఇచ్చేశారు, డబ్బులు కూడా ఇచ్చేశారు. కానీ నేనే పేరిచ్చాను కానీ ఇంకా డబ్బులు ఇవ్వలేదు. ఎంత? 5,000. 5,000? బుద్ధుందా నీకు? ఒక్కరోజు సరదాగా తిరగడం కోసం 5,000 ఖర్చు పెడతావా? అయినా ఎవరిని అడిగిచ్చావు పేరు? చూడక్క. పోనీలే అక్క, చిన్నదేదో సరదా పడుతుంది. సరదా ఏంటి క్రాంతి? అదేమన్నా ఊహ తెలియని చిన్నపిల్ల? మనింటి పరిస్థితి ఏంటో దానికి తెలుసు కదా. ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా ఫ్రెండ్స్ అందరి ముందు నాకు గిల్టీగా ఉంటుంది. కానీ బరువు మోసేవాడికి చాలా కష్టంగా ఉంటుందే. అక్క, మీకు ఆనందాన్నిచ్చేదేది నాకు కష్టం కాదు. ఎంత కష్టమైనా నాకు బరువు కాదు. నీకు కావాల్సింది 5,000గా? రేపు షాప్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తాను. క్రాంతి, ఏంటే నువ్వు చూస్తే కాంతి మీద అరుస్తున్నావు, ఇది చూస్తే మూతిగిలిని కోతిలా గెంతులేస్తుంది. ఏమైంది? నీ చిన్న కూతురు ఎక్స్కర్షన్ కి వెళ్ళడానికి 5,000 కావాలంటే ఇస్తానని మాటిస్తుంది. 5,000 సంపాదించాలంటే క్రాంతి ఎన్ని రోజులు కష్టపడాలి? మినిమం 3-4 డేస్ పడుతుంది. చూడు క్రాంతి, ఈ కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతున్నావు. నువ్వు మోస్తున్న లగేజీ చాలు, ఎక్స్ట్రా లగేజ్ నీకేం వద్దు. అయితే నేను ఎక్స్కర్షన్ కి వెళ్ళొద్దా? ఎవడెళ్ళొద్దన్నాడు? మరి డబ్బులు ఇవ్వద్దంటున్నా? నేనిస్తానంటున్నాను. అమ్మా, నువ్వొచ్చావేంటి? లంచ్ టైంలో అమ్మెందుకు వస్తుందే? అన్నం పెట్టడానికి వస్తుంది. అబ్బా, వాసన అద్దిరిపోతుంది. ఏం కర్రీ ఏంటి? చేపల పులుసు చికెన్ వేపుడిని. చేపల పులుసు చికెన్ వేపుడా? నువ్వు చేసావా? పక్కింటి పార్వతమ్మ గారు, ఎదురింటి కాంతమ్మ గారు చేశారే. ఏంటి అలా చూస్తున్నావు? నేనేం వాళ్ళింటి దగ్గర నుండి కొట్టుకు రాలేదు. లాస్ట్ ఇయర్ మనొక పెళ్లికి సన్నయ్య వాంచడానికి వెళ్ళాం కదా, అప్పుడు వాళ్ళు మిగిలిపోయిన మామిడికాయ పచ్చడి, చింతకాయ తొక్కు ఇచ్చారు కదా. అవి బూజు పట్టేశాయి కదా. అలా బూజు పట్టిందని వేస్ట్ చేయడం ఎందుకని 10 మందికి పంచడానికి ఫిక్స్ అయిపోయి బూజు దులిపేసి 2 గిన్నెల్లో పెట్టేసి వాళ్ళిద్దరికీ ఇచ్చా. అయ్యో, కనక మహాలక్ష్మి పచ్చళ్ళు తెచ్చిచ్చింది, వట్టి చేతులతో ఎలా పంపిస్తావని చెప్పి ఒక దాంట్లో చేపల పులుసు, ఇంకో దాంట్లో చికెన్ ఫ్రై వేసి ఇచ్చి పంపించారే. ఇప్పుడు నిజం చెప్పు. అంటే పార్వతం ఇంట్లోంచి చేపల కూర వాసన, కాంతం ఇంట్లోంచి చికెన్ వేపుడు వాసన వచ్చింది. మరీ ఒట్టిగిన్ని పట్టుకెళ్లి కూరలు అడిగితే బాగుండదు కదా. మనల్ని మరీ చీప్ గా అనుకుంటారని ఫిక్స్ అయిపోయి ఏవో పచ్చళ్ళు వాళ్ళకి ఇచ్చినట్టు ఇచ్చి కూరలు తెచ్చేసా. నేనేమైనా ఇవన్నీ కావాలని చేస్తున్నానా? ముగ్గురు ఆడపిల్లల తల్లిని మీ ముగ్గురికి పెళ్లిళ్లు చేయాలంటే లౌక్యం ఉండాలి, చేతికి దొరికిన ఏ వస్తువునైనా రూపాయిగా మార్చి తెలివితేటలుండాలి అని అంటావు, అంతేగా? మరి వీటిని ఈ పాటికే సగం ధరకు అమ్మాయికుండా ఇక్కడికెందుకు తెచ్చావు? వీధిలో అందరూ కాసుల కోసం కక్కుర్తి పడే కక్కుర్తి కనక మహాలక్ష్మిలంటే అనుండొచ్చు, కాని నేను తల్లినే, బిడ్డలకి పెట్టాలి అని నాకు కూడా ఉంటుంది. ప్రేమతో అవన్నీ నీకు పెడదామని నీకోసమే పట్టుకొచ్చాను. మీ ప్రేమకి తట్టుకునే శక్తి గాని, ఇప్పుడు తీరిగ్గా కూర్చుని భోజనం చేసే టైం కానీ నాకు లేవు. ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, బాయ్. ఉసే ఉసే ఉసే, అది కాదే, తినేసెళ్ళు.
లేదమ్మా నేనెక్కడైనా తింటానులే నువ్వు తినే. అరే రే 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 ఏం పిల్లో ఏంటో. అమ్మా ఆ? నాకు చేపల పులుసు చికెన్ వేపుడు అంటే చాలా ఇష్టం. అవునా దాందే ఉంది బాబు. నా కూతురికి పెడదామని తెచ్చా, ఆ తినటం లేదు. నువ్వు కొడుకు లాంటి వాడివి, నీకు పెడతా పట్టుకెళ్ళు. 500 ఇచ్చి. 500?